ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు తీసుకునే వరకు అప్డేట్. వీరికి అక్టోబర్ నెల పెన్షన్ వస్తుందా రాదా? ఏపీలో పింఛనుదారులకు కీలక అప్డేట్. ఇది దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. దివ్యాంగుల పింఛన్లను అనర్హులు కూడా పొందుతున్నారని వైకల్యం నిర్ధారణ పరీక్షలు కూడా జరిగాయి. అయితే అక్టోబరు నెలలో వారికి పింఛన్లు వస్తాయా లేదా అనేది చాలామందికి అనుమానంగా ఉంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు అక్టోబర్ నెలకు సంబంధించి కీలక అప్డేట్ ఉంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల అనర్హులు కూడా దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారని సీరియస్గా దృష్టి పెట్టింది. ఇందుకోసం వైకల్య నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించింది. అంతేకాదు పరీక్షల్లో భాగంగా వైకల్యం శాతం 40% కంటే తక్కువగా ఉన్న వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. సెప్టెంబర్ నెలలో మాత్రం నోటీసులతో సంబంధం లేకుండా అందరికీ పింఛను అందించింది. ఇప్పుడు అక్టోబర్ నెల సమీపిస్తుండడంతో నోటీసులు అందుకున్న వారికి పింఛను వస్తుందా రాదా అని అనుమానం ఉంది. దీనిపై కీలక అప్డేటు రానుంది. దివ్యాంగుల పింఛన్లో అనర్హులను తొలగించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వైకల్య నిర్ధారణ శిబిరాలను నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరిపి వైకల్యం తక్కువగా ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. దివ్యాంగుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దాదాపు 90% మంది అపీల్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో అపీల్స్ చేసుకున్న వారికి రీఅసెస్మెంట్ అయ్యేంత వరకు ఏపీ ప్రభుత్వం పింఛను కొనసాగించాలని నిర్ణయం ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. కిందటి నెలలో నోటీసులు అందుకున్న సుమారు 90% మందికి పైగా అపీల్స్ చేసుకోవడంతో సెప్టెంబర్ నెల దివ్యాంగ పింఛను అందరికీ వచ్చింది. వైకల్యం శాతం 40 కంటే తక్కువగా ఉండి వృద్ధులు లేదా ఇంతంతవులు కేటగిరీలోకి వచ్చే వారి కేటగిరీకి అనుగుణంగా మార్చి పింఛను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింఛను వెరిఫికేషన్లో భాగంగా కిందటి నెలలో పింఛను రద్దు లేదా పింఛను రకం మార్పు నోటీసులు అందుకున్న వారికి తర్వాత సదరం అసెస్మెంట్ అయ్యే వరకు పింఛను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. నోటీసులు అందాయి కానీ రీఅసెస్మెంట్ కోసం తేదీలు కన్ఫర్మ్ కాలేదు. దీనితో అక్టోబర్ నెలలోని అందరూ పెన్షన్లు అందుకున్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.